దయచేసి అర్థం కాకుండా ఎన్నిసార్లు అని అడగండి, ఇంకా వస్తారు, ఇద్దరు ముగ్గురు రావాలి. ఓకేనా? చూడండి, మళ్ళీ ఫస్ట్ చెప్తాను ఫస్ట్ నుంచి. మీకు అర్థం కాకుండా ఎన్నిసార్లు అని అడగండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్తాను. ఓకే, మార్కెటింగ్ ఈస్ నథింగ్ బట్ when you want to promote or advertise your business or buying and selling any product or services, that is called marketing. మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక బిజినెస్ మనం ప్రమోట్ చేయడం కానీ, లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ను మనం పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్స్ చేసే దాన్నే మార్కెటింగ్ అంటారు. అయితే మనం ఇక్కడ ఏంటి, దెర్ ఆర్ టూ టైప్స్. మనమే ఉన్నాం, ఒక ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేయాలంటే డైరెక్ట్గా ఫిజికల్గా మనము వాక్ చేసుకుంటూ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి మనం పర్చేజ్ చేయొచ్చు. ఓకే, అదే ప్రోడక్ట్ను మనం వచ్చేసి ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఒక బిజినెస్ ఓనర్ ఏంటి, వాళ్ళ బిజినెస్ను ఓకే ఫిజికల్గా వెళ్ళి ఒక ఫ్లెక్సీలు లైక్ పాంప్లెట్స్ రూపంలో కానీ, లేదు వాల్ పోస్ట్ రూపంలో కానీ, లేదు మైక్ అనౌన్స్మెంట్ రూపంలో కానీ వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా కూడా ఫిజికల్ యాక్టివిటీస్. బట్ ఇంకొక విధంగా ఎలా చేయొచ్చు, వాళ్ళ బిజినెస్ను వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చోండి లేదా ఆఫీస్లో కూర్చొని అయినా ఓకే డిజిటల్గా ప్రమోట్ చేసుకోవచ్చు. వైల్ యూజింగ్ సర్చ్ ఇంజిన్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అఫిలియేటెడ్ సైట్స్, ఓకే వెబ్సైట్స్, ఇవన్నీ కూడా యూజ్ చేసి ఇలా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఓకే, చూడండి, అంటే ఇక్కడ చూడండి, మార్కెటింగ్ అంటే అర్థమైంది కదా. అయితే ఏంటి అసలు ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఆన్లైన్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఓకే, యాక్టివిటీస్ చెప్పాను, అర్థమైంది కదా. ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేయకుండా ఏదైనా ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయడం కానీ, లేదా అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, లేదు ఒక ప్రొడక్ట్ సర్వీసెస్ను పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్స్ చేసేదాన్నే ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటారు. ఓకే, ఆఫ్లైన్ మార్కెటింగ్ కెన్ కాల్డ్ యాస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ మాస్ మార్కెటింగ్. అంటే ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయాలి అంటే ఎగ్జాంపుల్ ఏమేమి సోర్సెస్ యూజ్ చేస్తారు, ఆఫ్లైన్లో పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, పాంప్లెట్స్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు, వాల్ పోస్ట్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు, అంటే గోడలు కట్టిస్తారు కదా, అండ్ న్యూస్ పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఓకే, అండ్ మైక్ అనౌన్స్మెంట్ కూడా చేపిస్తారు, టీవీ అడ్వర్టైజ్మెంట్ కేబుల్ టీవీలో కూడా ఇస్తారు, ఈవెన్ హోర్డింగ్స్ అంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా కడతారు. అంటే దిస్ ఆర్ ద వేస్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ త్రూ ఆఫ్లైన్ మార్కెటింగ్. ఇదంతా కూడా ఏంటి, ఫిజికల్గా వెళ్ళి చేయాల్సి ఉంటుంది. ఇది మనం చేయము, జస్ట్ మీరు తెలియాలి, అంటే డిఫరెన్స్ ఏంటి అంటే తెలపాలని నేను చెప్తున్నాను అంతే. ఓకే, ఇదంతా ఏంటి, కంపల్సరీగా బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి డైరెక్ట్గా కస్టమర్ని అప్రోచ్ చేయడం కానీ, ఓకే మనం వాళ్ళకు ప్రొడక్ట్ సేల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది ఫిజికల్ యాక్టివిటీస్. ఇంకోటి, ఇవన్నీ కూడా యాక్టివిటీ చేయాలంటే ఏంటి, స్పెసిఫిక్ టైంలోనే రీచ్ అవ్వాలి కస్టమర్, రైట్? అయితే ఒక బిజినెస్ ఓనర్ ఆఫ్లైన్లో ఇలా ప్రమోట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే యూజ్ అడ్వర్టైజింగ్ కాస్ట్. ఓకే, అడ్వర్టైజింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? పాంప్లెట్స్ అనుకోండి, పాంప్లెట్స్ రూపంలో ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. కంటెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఓకే డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఓకే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా యూస్ మ్యాన్ పవర్ అవసరం. క్లియరా? అంటే ఇలా వాళ్ళ బిజినెస్ అనేది ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. టైం టేకింగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హైదరాబాద్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయాలనుకోండి, ఎంత టైం పడుతుంది, ఎంతమంది మ్యాన్ పవర్ కావాల్సి ఉంటుంది, ఎంత రిస్క్ తీసుకోవాలి. బట్ అలా ప్రమోట్ చేసినా కానీ మనం ఏమన్నా ట్రాకింగ్ చేసుకోగలుగుతామా? ఎవరికి రీచ్ అయింది, ఎవరికి రీచ్ కాలేదు కూడా మనం ట్రాకింగ్ కూడా చేసుకోలేము, అవునా కదా? రైట్? అంటే ఆఫ్లైన్లో ఈ విధంగా ప్రమోట్ చేయడం వల్ల ఒక బిజినెస్ ఓనర్ ఏమవుతుందంటే వాళ్ళ బిజినెస్ అనేది ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు. అంటే రైట్ కస్టమర్ అంటే ఎవరు? హూ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు పర్చేస్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ రైట్ కస్టమర్. ఓకే, ఎవరైతే ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో ఈజ్ ఏ రైట్ కస్టమర్. మనం ఆఫ్లైన్లో ఏం చేస్తాం, మనం వచ్చేసి ఎవరు జనాలు బయట ఎక్కడ అవపడితే మెట్రోలో కానీ బస్ స్టాండ్లో కానీ బ్లైండ్గా వెళ్ళి మనం పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు అప్రోచ్ ద ఎనీ కస్టమర్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యువర్ కస్టమర్. కస్టమర్ గురించి మనం తెలియకుండా మనం ఏం చేస్తున్నాం, బ్లైండ్గా మన బిజినెస్ను ప్రమోట్ చేస్తున్నాం.
అవునా కాదా? బ్లైండ్గా ఏం చేస్తున్నాం? ప్రమోట్ చేస్తున్నాం. కనపడ్డ వాళ్ళందరికీ పాపులేట్ ఇవ్వడము ఇలా ఇచ్చేస్తున్నాం. అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ తెలియదు, వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియదు. మనం ఏం చేస్తున్నాం? బ్లైండ్గా ప్రమోట్ చేస్తున్నాం. ఈ విధంగా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆఫ్లైన్లో ఒక బిజినెస్ ఓనర్ అలా ప్రమోట్ చేయడం వల్ల ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు, ఇమ్మీడియట్లీగా మనకు రెస్పాన్స్ రాదు. ఓకే, వీ కెన్ నాట్ ట్రాకబుల్ అండ్ మెజరబుల్ అవర్ బిజినెస్. అసలు ఎవరికి రీచ్ అయింది, ఎవరికి రీచ్ కాలేదనేది కూడా మనం ట్రాకింగ్ కూడా చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటర్లోనే ఫ్లెక్సీ కడతాం, ఆ ఫ్లెక్సీ ఎవరు చూశారు ఎవరు చూడలేదన్నా మనం ఏమన్నా ట్రాకింగ్ చేయగలుగుతామా? వీ కెన్ నాట్ ట్రాక్. అండ్ ఆల్సో ఇక్కడ యూస్ మ్యాన్ పవర్ కావాలి, చాలా టైం టేకింగ్ ప్రాసెస్, రిస్క్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ది డే ఆఫ్లైన్లో ఒక బిజినెస్ ఓనర్ ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళ బిజినెస్ వెరీ లిమిటెడ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే రీచ్ అవుతుంది. అదే నా బిజినెస్ను నేను బెంగళూరు, పూణే, చెన్నై ఈ సిటీస్ కూడా నేను షేర్ చేయాలనుకుంటే, ప్రమోట్ చేయాలనుకుంటే అగైన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి, యూస్ మ్యాన్ పవర్ కావాలి, టైం స్పెండ్ చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి. అంటే ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంపారిటివ్ అడ్వాంటేజెస్ కంటే కూడా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. అర్థమవుతుందా లేదా? క్లియర్? డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. క్లియరా? అర్థమైందా లేదా? ఓకే, ఇప్పుడు నేను అన్ని డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడాను. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ ఆఫ్లైన్ మార్కెటింగ్? చెప్పండి, మీకు తెలిసినే చెప్పండి. అడ్వాంటేజెస్ ఏంటి? ఓకే, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటయ్యా? మనం ఫేస్బుక్ వాళ్ళకి మాట్లాడచ్చు, వాళ్ళ నీడ్స్ నీడ్స్ని ఉంటాయి. ఓకే గుడ్. ఇంకా 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 ఏమున్నాయి చెప్పండి. ట్రెడిషనల్ పాతకాలం చూస్తూనే ఉంటుంది. ఓకే, సి ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా కస్టమర్స్ని ఇంటరాక్ట్ అవుతాం. డైరెక్ట్గా కస్టమర్ ఇంటరాక్ట్ అయ్యి కస్టమర్కు ప్రోడక్ట్ చూపించి మనం చూపించడం వల్ల ఏమవుతుంది? కస్టమర్కు ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది బ్రాండ్ మీద. అవునా కాదా? మనమే ఉన్నాం, ఒక ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలంటే చాలా ఆలోచిస్తాం. ఇదే ప్రోడక్ట్ వస్తుందా లేదా, క్వాలిటీ వస్తుందా లేదా, అసలు కరెక్ట్ టైంకి వస్తుందా లేదా అనేది కూడా చాలా ఆలోచిస్తాం. ఓకే, బట్ ఇక్కడ ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా కస్టమర్ని అప్రోచ్ అయ్యి ప్రోడక్ట్ని సేల్ చేయడం వల్ల కస్టమర్స్కి బ్రాండ్ మీద ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. క్లియర్? ఎనీ డౌట్స్? మేడం కృష్ణవేణి మేడం, రాజశేఖర్, శుభం, చెప్పాలి. ఎనీ డౌట్స్? శ్రీను, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి ప్లీజ్, రెస్పాండ్ చేయాలి కంపల్సరీగా. క్లియరా? ఎనీ డౌట్స్? ఆఫ్లైన్ మార్కెటింగ్ కెన్ కాల్ as ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ మాస్ మార్కెటింగ్ అంటారు. క్లియరా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ మార్కెటింగ్. ఆఫ్లైన్ మార్కెటింగ్ మనం చేయట్లేదు, జస్ట్ మీకు ఒక తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను, తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఆన్లైన్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ మార్కెటింగ్. ఆల్సో యూ కెన్ కాల్ as ఇంటర్నెట్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ అండ్ వెబ్ మార్కెటింగ్ అంటారు. క్లియరా? అర్థమవుతుందా లేదా? ఓకే, సే ఆన్లైన్ మార్కెటింగ్, ఓకే, నథింగ్ బట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్. ఓకే, ఓకే, ఇంటర్నెట్ యూజ్ చేసి ఒక బిజినెస్ మనం ప్రమోట్ చేయడం కానీ, లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, లేదు ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ను పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్ చేసేదాన్ని ఆన్లైన్ మార్కెటింగ్ అంట. ఆల్సో కాల్ as డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఇంటర్నెట్ మార్కెటింగ్, మార్కెటింగ్. ఓకే, ఇన్ని రకాలుగా పిలుస్తున్నారు. ఓకేనా? డిజిటల్ మార్కెటింగ్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నెట్. ఓకేనా? ఆన్లైన్ మార్కెటింగ్. అయితే ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయాలంటే ఏమేమి సోర్సెస్ యూజ్ చేయాలి? ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, బ్లాగ్స్, ఆర్టికల్స్, వెబ్సైట్స్, సెర్చ్ ఇంజన్స్, పెయిడ్ అడ్వర్టైజింగ్,
అఫిలియేటెడ్ సైట్స్ అండ్ అప్లికేషన్ సైట్స్. ఇవన్నీ కూడా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయాలంటే ఇవన్నీ కూడా సోర్సెస్ యూజ్ చేయాలి. క్లియరా? అయితే ఒక బిజినెస్ ఓనర్ ఈ సోర్సెస్ యూజ్ చేసి వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయాలి అంటే ఎటువంటి ప్రింటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మ్యాన్ పవర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికి బయట తిరగాల్సిన అవసరం లేదు. 24/7 ఏ టైంలోనైనా వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేసుకోవచ్చు. క్లియరా? ఇలా చేయటం వల్ల ఏమవుతుంది? అడ్వర్టైజింగ్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అవునా? అడ్వర్టైజింగ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా ఈ విధంగా వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక వెబ్సైట్ రూపంలో కానీ ఒక బ్లాగర్ రూపంలో కానీ వాళ్ళ బిజినెస్ని ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది. వాట్ యు మీన్ బై రైట్ కస్టమర్? ఎవరైతే ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో ఈజ్ నథింగ్ బట్ ఏ రైట్ కస్టమర్. క్లియర్? ఇక్కడ ఎవరు సెర్చ్ చేస్తారు? ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే సెర్చ్ చేస్తారు. అవునా కదా? దట్ మీన్స్ మన బిజినెస్ అనేది ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మన బిజినెస్ అనేది రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుందో కన్వర్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు కోర్స్ నేర్చుకోవాలని మీరు ఎంక్వైరీ చేశారు. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, బయట ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళకి అవసరం ఉందో లేదో తెలియదు, బ్లైండ్గా నేను వాళ్ళ కోర్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అవసరం ఉన్న వాళ్ళకు లేదు ఎంక్వైరీ చేసిన వాళ్ళకు మన కోర్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఓకే కన్వర్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. వాట్ యు మీన్ బై కన్వర్షన్ రేట్? ద కన్వర్షన్ రేట్ ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంక్వైరీ చేశారు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ మీకు మాకు మధ్యలో జరిగింది ఏమవుతుంది? కంపెనీకి కస్టమర్కు కన్వర్షన్ జరిగింది. క్లియర్? ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ కన్వర్షన్. డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది, ఇమీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది. క్లియరా? ఇమీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది, కన్వర్షన్ రేట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో కస్టమర్కి వచ్చేసి ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ ఇలా డిజిటల్గా ప్రమోట్ చేయడం ఏమవుతుందంటే కస్టమర్కు వాళ్ళ బిజినెస్ వరల్డ్ వైడ్లో విజిబిలిటీ అవుతుంది. 24/7 కస్టమర్స్కి అవైలబిలిటీలో ఉంటుంది. ఏ టైంలో సెర్చ్ చేసినా, ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా మన బిజినెస్ అనేది వాళ్ళకు విజిబిలిటీ అవుతుంది. క్లియర్? అండ్ ఆల్సో ఇక్కడ డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల అసలు మన వెబ్సైట్కి ఎవరు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అనేది కూడా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ని డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడం వల్ల ఇలా ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. సో అండి, లాస్ట్ 3 monthsలో మన వెబ్సైట్ 863 పీపుల్ క్లిక్ చేశారు. ఎంతమంది వచ్చారు మన వెబ్సైట్కి? 43,300 పీపుల్ వచ్చారు సైట్. అయితే మన బిజినెస్ గురించి ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు? గో డిజిటల్ స్పేస్ అకాడమీ, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ, గో డిజిటల్ స్పేస్ అకాడమీ స్పేస్ హైదరాబాద్, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ స్పేస్ హైదరాబాద్, గో డిజిటల్, గో స్పేస్ డిజిటల్ స్పేస్ మార్కెటింగ్, DV360 కోర్స్. చూడండి మన బిజినెస్ గురించి ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నాం. అర్థమవుతుందా లేదా? ఓకే, మన బిజినెస్ గురించి ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. మన వెబ్సైట్లో ఇక్కడ ఏంటి, దెర్ ఆర్ మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. అవునా? మల్టిపుల్ పేజెస్లలో ఏ పేజెస్కి ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు, గూడీస్లో అకాడమీ ఎంతమంది క్లిక్ చేశారు, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి. చూడండి, ప్రోగ్రామింగ్ అడ్వర్టైజింగ్ కోర్స్ పేజీ, వీడియో ఎడిటింగు, ఓకే, బెస్ట్ కోర్సు, ఏ విత్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, బెస్ట్ కోర్సు. చూడండి, టెస్ట్ మాడ్యూల్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. అసలు ఏ పేజెస్కు ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు, అసలు ఏ కంట్రీస్ నుంచి ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా, ఇండోనేషియా, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, ఏ కంట్రీస్ నుంచి ఇంటరాక్ట్ అవుతున్నారు, అసలు ఏ డివైస్లలో బ్రౌజ్ చేస్తున్నారు, డెస్క్టాప్, మొబైల్, ట్యాబ్. చూడండి,
అండ్ ఏ రోజు ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు. డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ఈ విధంగా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఓకే చూడండి, ఓకే ఎలా వస్తున్నారు, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎంతమంది ఫాలో వస్తున్నారు, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు వస్తున్నారు, ఓకే ఏ కంట్రీస్ నుంచి వస్తున్నారు, ఏ సిటీస్ నుంచి వస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా మనం ట్రాకింగ్ చేస్తాం. డిజిటల్గా ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయడం అని అర్థమైందా లేదా? క్లియర్? ఇలా ఇక్కడ ఏమర్థమైంది మీకు అల్టిమేట్గా? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్గా యూజర్ యొక్క బిహేవియర్ తెలుస్తుంది. అర్థమవుతుందా లేదా? యూజర్ బిహేవియర్ అంటే యూజర్ యొక్క ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది, మన బిజినెస్ను డిజిటల్గా ఎలా ప్రమోట్ చేయాలని మనం తెలుసుకోవాలి. అంతేగాని బ్లైండ్గా మన బిజినెస్ను ప్రమోట్ చేయకూడదు. క్లియర్ అయ్యా? అర్థమైందా లేదా? అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఈస్ వన్ ఆఫ్ ది మార్కెటింగ్ టెక్నిక్. ఇట్ మేక్స్ టు యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్ లైక్ డెస్క్టాప్, ల్యాప్టాప్, మొబైల్ అండ్ ట్యాబ్స్ ఎట్సెట్రా. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మార్కెటింగ్ టెక్నిక్. ఏం చేస్తుంది, యూజర్ను ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసేలాగా చేస్తుంది. లైక్ డెస్క్టాప్, ల్యాప్టాప్, మొబైల్, ట్యాబ్ ఎట్సెట్రా. మనకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి ఆన్లైన్లో ఏం చేస్తాం, కంపల్సరీగా ఒక ల్యాప్టాప్, మొబైల్, ట్యాబ్ కంపల్సరీగా యూజ్ చేస్తాము. యూజ్ చేసి దానికి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి మనం రీసెర్చ్ చేస్తాం. అవునా కాదా? క్లియర్? ఇక్కడ ఏమవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసేలాగా చేస్తుంది. క్లియరా? ఎనీ డౌట్స్? క్లియర్? అయితే అసలు ఎందుకు డిజిటల్గా ప్రమోట్ చేయాలి ఒక బిజినెస్ ఓనరు? మీరు జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇదంతా కూడా తెలుసుకోవాలి. ఒక కోర్స్ అనేది మీరు నేర్చుకునేటప్పుడు ఆ కోర్సు ఈరోజు ఎలా ఉంది ట్రెండింగ్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఓకే 5 years తర్వాత ఎలా ఉంటుంది, 10 years తర్వాత ఎలా ఉంటుంది, 20 years తర్వాత ఎలా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైనా కోర్సు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్తావు, ఈరోజు పైథాన్ వచ్చింది, రేపు .NET వస్తుంది, తర్వాత డేటా అనలిటిక్స్, తర్వాత డేటా సైన్స్, ఇలా కీప్ ఆన్ డిఫరెంట్ టెక్నాలజీస్ వస్తుంటాయి. నువ్వు ఎప్పుడైతే కీప్ ఆన్ నువ్వు రెగ్యులర్గా నువ్వు డిఫరెంట్ టెక్నాలజీస్ నువ్వు నేర్చుకుంటావు, అప్పుడే నీ కెరీర్ ఉంటుంది, లేకుండా ఉండదు. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఇట్స్ నాట్ లైక్ దట్. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటిల్ ఇంటర్నెట్ విల్ డై, డిజిటల్ మార్కెటింగ్ విల్ బి దేర్. మనమే చూస్తున్నాం, మన చుట్టూ ఇంటర్నెట్ ఇచ్చేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారా, డిక్రీజ్ అవుతున్నారా? ఇప్పుడు ఆన్లైన్లో పర్చేజ్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారా, డిక్రీజ్ అవుతున్నారా? ఇప్పుడు ఆన్లైన్లో పర్చేజ్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నప్పుడు బిజినెస్ ఓనర్స్ డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా? చూపిస్తారా లేదా? అలాంటప్పుడు నీకు గ్రోత్ ఉంటుందా లేదా? నేను చెప్పిందని కాదు, మీరు ఆలోచించండి లాజిక్గా, జనరల్గా. ఓకేనా? నాకు వచ్చేసి మీరు నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు మీకు తెలవాలనేది నా ఒపీనియన్. అర్థమవుతుంది? బ్లైండ్గా జాయిన్ కావద్దు ఏ కోర్సు, అందుకు చెప్పు. ఇక్కడ జాగ్రత్తగా రండి. యాస్ ఆన్ ఏప్రిల్ 2026 ద వరల్డ్ వైడ్ పాపులేషన్ వచ్చేసి 8.28 బిలియన్. వరల్డ్ వైడ్ పాపులేషన్ ఇంతమంది ఉన్నారు. ఎంతమంది మొబైల్ ఫోన్ చెక్ చేస్తున్నారు? 5.83 బిలియన్ పీపుల్ మొబైల్ ఫోన్ చెక్ చేస్తున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ 70.4% ఆఫ్ పీపుల్ మొబైల్ ఫోన్ చెక్ చేస్తున్నారు. క్లియర్? అసలు ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు? 6.12 బిలియన్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. అవునా? అంటే మోర్ దెన్ 73% ఆఫ్ పీపుల్ వచ్చేసి వరల్డ్ వైడ్లో ఏం చేస్తున్నారు? ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. అర్థమవుతుందా లేదా? అంటే ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు ఏం చేస్తున్నారు? మోర్ దెన్ 80% ఆఫ్ కన్స్యూమర్స్ రీసెర్చ్ ఆన్లైన్ బిఫోర్ బయింగ్. అంటే ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ పర్చేజ్ చేసే ముందు ఏం చేస్తున్నారు? ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తున్నారు. అంటే ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్లో ఎవరైనా యూజర్ ఇలా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ బిజినెస్ అనేది ఇక్కడ విజిబిలిటీ అవ్వాలంటే వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకు ప్రమోట్ చేసుకోవాలి? బికాస్ ఆఫ్ 80% ఆఫ్ కన్స్యూమర్స్ బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు పర్చేస్ ఎనీ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ దే ఆర్ రీసెర్చింగ్ ఇన్ ఆన్లైన్.
ఆ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. దట్స్ ద రీజన్ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఓనర్ దే మస్ట్ ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్. అర్థమవుతుందా లేదా? క్లియర్ అయ్యా? అండ్ ఆల్సో ఇక్కడ డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుంది? అడ్వర్టైజింగ్ కాస్ట్ డిక్రీజ్ అవుతుంది. ఒక స్పెసిఫిక్ ప్లేస్లోనే ఉండి బిజినెస్ ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వైల్ వాకింగ్, వైల్ ట్రావెలింగ్ కూడా వాళ్ళ బిజినెస్ డిజిటల్గా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇమ్మీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, ఈ పోస్ట్ చేసాము, ఈ పోస్ట్ ఎంతమందికి రీచ్ అయిందని కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పోస్ట్ ఎంతమందికి రీచ్ అయిందని కూడా తెలుస్తుంది. చూడండి, ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఏ పోస్ట్ ఎంతమందికి రీచ్ అయింది, ఎలా రీచ్ అయింది అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ఏం తెలుస్తుంది, మనకి ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఆల్సో ప్రతి ఒక్కటి కూడా ట్రాకింగ్ చేసుకోవద్దు, పర్ఫార్మెన్స్ ఎలా నడుస్తుంది అనేది. ఓకే, పర్టికులర్ పోస్ట్ చేసాము, ఆ పోస్ట్ ఎవరెవరికి రీచ్ అవుతుంది, ఏ ఏజ్ వాళ్ళకి రీచ్ అవుతుంది కూడా మనం ట్రాకింగ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇక్కడ డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ పీపుల్కి రీచ్ అవుతుంది. 24/7 కస్టమర్స్కి అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే ఓకే, విత్ ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైంలో అక్రాస్ ది వరల్డ్ వైడ్లో మన బిజినెస్ ఓకే స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇమీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది. ట్రాకబుల్ అండ్ మెజరబుల్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకే రీచ్ అవుద్ది మన బిజినెస్. అవునా కాదా? ఆన్లైన్లో ఎవరు సెర్చ్ చేస్తారు? ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే సెర్చ్ చేస్తారు. అవునా కాదా? దట్ మీన్స్ మన బిజినెస్ అనేది ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది. ఎప్పుడైతే మన బిజినెస్ అనేది రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుందో కన్వర్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఆల్సో సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది, బిజినెస్ గ్రో అవుతుంది, ఆర్ఓఐ అనేది కూడా ఇంప్రూవ్. ఓకే, లైక్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ పర్టికులర్ కంపెనీ ఆర్ పర్టికులర్ ఇండస్ట్రీ. డిజిటల్ మార్కెటింగ్ నీడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్ వైడ్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఐబిఎం ఆర్ అసెంచర్ ఆర్ విప్రో, ఇన్ఫోసిస్, డజంట్ మ్యాటర్. ఎప్పుడైతే వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేస్తారో అప్పుడే వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తాయి, లేకుంటే రావు. అర్థమవుతుందా లేదా? డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు ఎప్పుడైతే ఈ కోర్సు మీరు నేర్చుకుంటారో ప్రాక్టికల్గా యూ విల్ నెవర్ వర్క్ విత్ ఎనీ కంపెనీ. డిజిటల్ మార్కెటింగ్ ఈస్ నీడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్ వైడ్. ఏ కంపెనీలోనే చూడండి, ఫస్ట్ డెవలపర్ ఎప్పుడైనా బెంచ్లో ఉంటాడు ప్రాజెక్ట్ లేనప్పుడు, బట్ డిజిటల్ మార్కెటర్ ఎప్పుడు బెంచ్లో ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే డిజిటల్ మార్కెటర్ డిజిటల్గా ప్రమోట్ చేస్తారో అప్పుడే వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తాయి. అవునా కదా? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక పైథాన్ నేర్చుకుంటే ఓన్లీ అవుట్ వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. బట్ అదే నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం యూ కెన్ వర్క్ విత్ ఎనీ కంపెనీ, ఎనీ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్. అర్థమవుతుంది? క్లియరా? ఎనీ డౌట్స్ మేడం? రాజశేఖర్, శ్రీను, సుభాన్? నో సార్, క్లియరా? అర్థమవుతుంది కదా? మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటి నాకు కెరీర్ ఎలా ఉంటుంది అనేది. అందుకు నేను చెప్తున్నాను. ఇంత సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీ చూడండి, 5.79 బిలియన్ పీపుల్. ఈవెన్ నవడేస్ వచ్చేసి ఏం చేస్తున్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇచ్చేసి వాళ్ళు కూడా ఇంక్రీజ్ అవుతున్నారు. అందుకు కాబట్టి ప్రతి బిజినెస్, ప్రతి కంపెనీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ను సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్గా ప్రమోట్ చేస్తున్నారు. క్లియరా? సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, రెగ్యులర్గా ప్రమోట్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఎక్కువ మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బిజినెస్ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. క్లియరా? అర్థమైందా లేదా? చూడండి. అండ్ ఆల్సో మంత్లీ యాక్టివ్ జనరేటివ్ ఏఐ యూజర్స్ 2.42 బిలియన్ పీపుల్ ఉన్నారు. అంటే మన బిజినెస్ అనేది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఓన్లీ గూగుల్లో, యాహూలో, బింగ్లో ఇక్కడ చూపించుకుంటున్నాం కాదు. ఇప్పుడు దాంతోపాటు ఈవెను మనం ఏ సెర్చ్ ఇంజిన్స్లో కూడా విజిబుల్ చేసుకోవాలి. ఏంటి ఏ సెర్చ్ ఇంజిన్స్? ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి మన బిజినెస్ గురించి ఎవరైనా ఏం చేస్తారంటే డిఫరెంట్గా సెర్చ్ చేస్తారు. ఇక్కడ చూడండి, సెర్చ్ ఇంజిన్స్ అనేది 2 టైప్స్. ఇప్పుడు ఇవి ట్రెడిషనల్ సెర్చ్ ఇంజిన్స్. అర్థమవుతుంది?
ఇవన్నీ కూడా ఏఏ సెర్చ్ ఇంజిన్స్. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మన బిజినెస్లో గూగుల్లోనే సెర్చ్ చేస్తే విజిబుల్ చేసుకుంటానంటే కాదు. ఎవరైనా చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తే కానీ, పర్ప్లెక్సిటీ ఏఐలో సెర్చ్ చేస్తే కానీ, లేదు కోపైలెట్లో సెర్చ్ చేస్తే కానీ, గూగుల్ జెమినీ ఏఐలో సెర్చ్ చేస్తే కానీ మన బిజినెస్ విజిబిలిటీ అలా ఉండాలి. అలా నువ్వు ఆప్టిమైజ్ చేసుకోవాలి నీ వెబ్సైట్. అంతేగాని బ్లైండ్గా ఓన్లీ గూగుల్లోనే చూపించుకుంటానంటే ఓకే. ఈవెన్ డే బై డే ఏమవుతున్నారు, ఏఐ సెర్చ్ ఇంజిన్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతున్నారు. 2.44 బిలియన్ పీపుల్. క్లియరా? అర్థమైందా లేదా? ఎనీ డౌట్స్? క్లియర్? మేడం కృష్ణవేణి, మేడం రాజశేఖర్, సుభాన్, శ్రీను, ఎనీ డౌట్స్? హలో, నెక్స్ట్ వన్ చూడండి. ఓవర్ ఆఫ్ ఇంటర్నెట్ యూస్, ఇది అక్టోబర్ 2025 యాక్చువల్గా. యూజింగ్ ద ఇంటర్నెట్ 6.04, ఇక్కడికి వచ్చేసరికి 26 వచ్చేసరికి 6.12 అయింది. చూసారా? అవునా కదా? 6.12 అయింది. అండ్ ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ 73.2, ఇక్కడ 26 వరకు వచ్చేసరికి 73.8 అయింది. ఇయర్ ఆన్ ఇయర్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ యూజింగ్ ఇంటర్నెట్ అంటే ఇయర్ బై ఇయర్ ఏమవుతుంది, ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కు డైవర్ట్ అవ్వాలి 5.1%. దట్ ఈస్ నథింగ్ బట్ 294 బిలియన్ పీపుల్ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కు డైవర్ట్ అవుతున్నారు. క్లియరా? అండ్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ ఫీమేల్ పాపులేషన్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు ఇంటర్నెట్? 70.7%. మేల్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు? 75.7%. And the average weekly time spent consuming online media by each internet user per week 7 days 168 hours. Out of 168 hours per week లో 33 hours 27 minutes మనం ఇంటర్నెట్లోనే ఉంటాం. క్లియరా? డిజిటల్ మార్కెటింగ్ ఇస్ కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్. అంటిల్ ఇంటర్నెట్ విల్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ విల్ బి. క్లియర్? అండ్ ఇక్కడ చూడండి, పర్సెంటేజ్ ఆఫ్ యూజర్స్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్ వయా మొబైల్ ఫోన్స్ 96% ఆఫ్ పీపుల్ మొబైల్ ఫోన్లో వచ్చేస్తుంది. పర్సెంటేజ్ ఆఫ్ యూజర్స్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్ వయా ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ 59.6%. ఓకే. అండ్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ అర్బన్ పాపులేషన్ దట్ యూజెస్ ద ఇంటర్నెట్ 86.5%. చూడండి, అర్థమవుతుందా? అండ్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ రూరల్ పాపులేషన్ యూజింగ్ ద ఇంటర్నెట్ 54.5%. అంటే బేస్డ్ ఆన్ ఈ యొక్క అనాలిసిస్ని బేస్ చేసుకొని మన బిజినెస్ని వచ్చేసి ఓకే ఎక్కడ విజిబుల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది చూడండి. ఇప్పుడు మన బిజినెస్ ఏంటి, మన బిజినెస్ టార్గెట్ ఆడేసేవారు. ఓకేనా? చూడండి, దాన్ని బేస్ చేసుకొని మన బిజినెస్ ఏంటి, మన యొక్క టార్గెట్ లొకేషన్స్ ఏంటి. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఏ ఏజ్ వాళ్ళని మనం టార్గెట్ చేయాలి. ఓకే. అసలు ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకు మన బిజినెస్ విజిబిలిటీ అవ్వాలి ఆన్లైన్లో. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకు కనపడాలి మన బిజినెస్ అనేది. అసలు ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు మన బిజినెస్ రీచ్ అవ్వాలి. అర్థమవుతుంది? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా లేదా? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అంటే ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి రీచ్ అవ్వాలి స్పెసిఫిక్గా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్ వాళ్ళు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఏ కంట్రీకైనా ఏ సిటీకైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ బిజినెస్కు టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది ఇలా చూస్ చేసుకొని అసలు ఇంకా ఇక్కడ ఏ ఏ ప్లాట్ఫామ్లలో విజిబుల్ చేసుకోవాలి వాళ్ళ బిజినెస్ను. చూడండి, ఇక్కడ ఏ డివైస్లలో విజిబుల్ చేసుకోవాలి, మొబైలా డెస్క్టాపా. ఓకే. ఆల్ మొబైల్ డివైసా, ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైసా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అసలు ఏ ఏ ప్లాట్ఫామ్ వాళ్ళకి రీచ్ అవ్వాలి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామా, ఆడియన్స్ నెట్వర్క్, మెసెంజరా, వాట్సాప్, థ్రెడ్సా స్పెసిఫిక్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అసలు
డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. ఫీడ్స్లోనా, స్టోరీసా, స్టేటస్ రీల్స్లోనా, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఫర్ రీల్సా, సర్చ్ రిజల్ట్సా, మార్కెటింగ్ మెసేజెసా, యాప్స్ అండ్ సైట్సా? ఎక్కడ విజిబుల్ చేసుకోవాలి బిజినెస్ను, ఏ ప్లేస్లో విజిబుల్ చేసుకోవాలని కూడా ఇవ్వాలి. క్లియరా? అర్థమవుతుందా లేదా? చూడండి, ఈ విధంగా బేస్డ్ ఆన్ ఈ యొక్క ఎనాలిసిస్ బేస్ చేసుకొని అర్బనా, రూరల్ పాపులేషనా, ఏ డివైస్ రీచ్ అవ్వాలి, ఇలా స్పెసిఫిక్గా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ఇలా టార్గెట్ చేసుకొని కూడా వాళ్ళ బిజినెస్ను ఓకే ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్కి అనేది రీచ్ చేయొచ్చు. క్లియరా? అర్థమైందా లేదా? ఎనీ డౌట్స్? ఓకే మేడం, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? రాజశేఖర్, సుభాన్, శ్రీను, లేవు సార్. మీకు చిన్న స్మాల్ డౌట్ ఉన్నా అడగండి. మేడం, ఇంటర్నెట్ యూజర్స్ ఓవర్ టైం చూడండి, 2016 వచ్చేసి 3.23 బిలియన్ పీపుల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి చూడండి 6.2 బిలియన్ అయ్యారు. ఇంటర్నెట్ యూజర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది డిస్ట్రిబ్యూటింగ్ డిమాండ్ పెరుగుతూనే ఉంది. నేను చెప్పడం కాదు, మీరు ఈవెన్ గూగుల్ అని సెర్చ్ చేసుకోండి, చాట్‌జీపీటీ సెర్చ్ చేసుకోండి. ఓకేనా? క్లియర్? ఇంటర్నెట్ అడాప్షన్ ఏ కంట్రీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు చూడండి. అసలు మెయిన్ రీజన్స్ అసలు ఎందుకు ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు, యూజర్ యొక్క బిహేవియర్ మనం ఇక్కడ తెలుసుకోవాలి. 60.1% ఆఫ్ పీపుల్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ కోసం, 57.7% is staying in touch with friends and family, 53.4% watching videos, TV shows or movies, and 51.4% keeping up to date with the news and events, 48.5% researching how to do things చూడండి. ఓకే, and 45.4% accessing and listening to music, finding new ideas or inspiration. అసలు ఎందుకు ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు? ఎప్పుడైతే యూజర్స్ ఎందుకు ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఒక బిజినెస్ను డిజిటల్గా ఆన్లైన్లో ఎలా ప్రమోట్ చేసుకోవాలని తెలుస్తుంది. అర్థమవుతుందా లేదా? మెయిన్ రీజన్స్ తెలుసుకోవాలి. ఓకే, అసలు నెంబర్ ఆఫ్ రీజన్స్ మినిమం వచ్చేసి 7 రీజన్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఓకే, డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇంటర్నెట్? అవుట్ ఆఫ్ 24 hours పర్ డేలో 6 hours 38 minutes ఇంటర్నెట్లో టైం స్పెండ్ చేస్తారు. చూసామా? ఓకే, అసలు ఎక్కడెక్కడ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు? మొబైల్ డివైస్లలో 96% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లో 93.7, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ 59.6, పర్సనల్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ 51.8, కనెక్టెడ్ టెలివిజన్ 31.6, ట్యాబ్, వర్క్ ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్, స్మార్ట్ ఫోన్, హోమ్ డివైస్. అసలు ఎక్కడెక్కడ ఇంటర్నెట్ చేస్తారు? మన బిజినెస్ను ఏ డివైస్లలో విజిబుల్ చేసుకోవాలని కూడా డెసిషన్ తీసుకోవాలి. అర్థమవుతుందా? క్లియరా? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. యాక్చువల్గా మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, ఇక్కడ ఫస్ట్ మీకు వెబ్సైట్ చూపిస్తారు. వెబ్సైట్ కాదు కావాల్సింది, ఫస్ట్ ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలి. అసలు మీరు ఎందుకు కోర్స్ నేర్చుకోవాలి, దేని మీద డిపెండ్ అవుతుంది, ఏ డివైస్లలో ఒక యూజర్స్ ఇంటరాక్షన్ ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇది చెప్పాలన్నమాట ఇవన్నీ. ఓకేనా? ఇదంతా కూడా యాక్చువల్గా ఇవి ఎప్పుడైతే తెలుసుకుంటారో మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరే ఉంటారు, నాకు తెలియదు నా బిజినెస్లో నేను అందుకే నేను హైర్ చేసుకుంటాను, నా బిజినెస్ని డిజిటల్గా ప్రమోట్ చేయమంటాడు. ఎలా ప్రమోట్ చేస్తావు? ఫస్ట్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. క్లియర్? సో హౌ ఇంటర్నెట్ యూజర్స్ వాచ్ టీవీ, వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ టీవీ కంటెంట్ వయా ఇట్ మీన్స్ కంటెంట్ డెలివరీ. 97.5% ఆఫ్ పీపుల్ టీవీ వాచ్ చేస్తున్నారు. వాచ్ లైవ్ ఆర్ లీనియర్ టీవీ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ బ్రాడ్కాస్ట్ ఆర్ కేబుల్ టీవీ 87.8, అండ్ వాచ్ టీవీ కంటెంట్ via on demand services example streaming platform 91.9%. Okay, and watch TV content saved to a recording device example CD or DVD 22.9%. and అసలు do not watch అసలు టీవీ వాచ్ చేయడం వల్ల ఎంత పర్సెంట్ ఆఫ్ పీపుల్ అంటే ఇప్పుడు అన్నీ ఆన్లైన్ టీవీస్ వచ్చాయి, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా లేదు కూడా మనం డెసిషన్ తీసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ వన్, డైలీ టైం స్పెండ్ వాచింగ్ టెలివిజన్. ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం?
3 hours 30 minutes టీవీ వాచ్ చేస్తున్నారు. ఓకే, అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు మెయిల్ ఫీమేల్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ టీవీ వాచ్ చేస్తున్నారు? క్లియర్? చూడండి. అండ్ యాక్సెసింగ్ డిజిటల్ కంటెంట్ అనే టెలివిజన్ 31.7% ఆఫ్ టీవీ వాచ్ చేస్తారు. చూసారా కంటెంట్? అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఇక్కడ మీకే కెరియర్ అనేది ఎందుకంటే ఎలా ఉంటుందని మీకు తెలుసు. చూడండి, ఎస్టిమేటెడ్ టోటల్ యాడ్ స్పెండ్ ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఛానల్స్. వరల్డ్ వైడ్లో బిజినెస్ ఓనర్స్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి $1.16 trillion ఇన్వెస్ట్ చేస్తున్నారు. అర్థమైందా లేదా? $1.16 trillion ఇన్వెస్ట్ చేస్తున్నారు. క్లియర్? ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది బడ్జెట్ ఇయర్ బై ఇయర్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది? +6.5% ఇంక్రీజ్ అవుతుంది. క్లియరా? అండ్ ఇయర్ ఎస్టిమేటెడ్ డిజిటల్ యాడ్ స్పెండ్ ఇంక్లూడింగ్ సెర్చ్ అండ్ సోషల్ మీడియా $862 billion ఇన్వెస్ట్ చేస్తారు. ఓన్లీ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్. అర్థమవుతుందా లేదా? అంటే మీరు ఈ కోర్స్ నేర్చుకోవడంలో మీకు గ్రోత్ ఉంటుందా లేదనేది ఆలోచించుకోండి. అర్థమవుతుందా? నేను నా కోర్సు నేను బెటర్ అని నేను చెప్పను, మీరే ఇక్కడ డెసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ డిజిటల్ యాడ్ స్పెండ్ 9% ఇంక్రీజ్ అవుతుంది. డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. చూడండి, $71 billion. క్లియర్? అండ్ డిజిటల్ యాడ్ స్పెండ్ as a percentage of total ad spend 74.4%. అవుట్ ఆఫ్ 100%లో డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ అనేది 74.4% డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. రిమైనింగ్ ఓన్లీ 25.6% మాత్రమే ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. క్లియరా? దీన్ని బేస్ చేసుకొని మీరు ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఎంత కెరియర్ గ్రోత్ ఉందో మీరు ఆలోచించుకోండి. నేను చెప్పటక్క. క్లియరా? డిజిటల్ అనేది కంప్లీట్గా ఇంటర్నెట్. క్లియర్? మేడం ఎనీ డౌట్స్? కృష్ణవేణి మేడం, రాజశేఖర్, సుభాన్, శ్రీను, లేదు సార్. ఇంకేమైనా డౌట్స్ అడగండి. క్లియర్? నెక్స్ట్ అండి, ఎగ్జామ్మెంట్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ అనేది ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఏ కంట్రీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు? నైజీరియా 77% ఆఫ్ పీపుల్, గానా 72.5%, టర్కీ. ఏ కంట్రీ వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఏ యూజ్ చేస్తున్నారు? ఓకే, అసలు యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి. కెన్యా 97.5% ఆఫ్ పీపుల్ కెన్యా వాళ్ళు ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు, ఏ ఇచ్చేస్తున్నారు. యుఏఈ 94.2, ఇండోనేషియా చూడండి, ఈజిప్టు. ఏ కంట్రీస్ వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఏ యూజ్ చేస్తున్నారు? ఆన్ యావరేజ్ వరల్డ్ వైడ్లో 81.2% ఏ యూజ్ చేస్తారు. క్లియరా? అర్థమైందా లేదా? అండ్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఏ యూజ్ చేస్తున్నారు? క్లియరా? చూడండి. అండ్ రీజన్స్ ఫర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఏ అనేది ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ కోసం 58.8% ఆఫ్ పీపుల్ ఇచ్చేస్తున్నారు. అండ్ గెట్ అడ్వైస్ ఆన్ ప్రాబ్లమ్స్ 37.8% ఆఫ్ పీపుల్ ఏ ఇచ్చేస్తున్నారు. అండ్ లెర్న్ ఆర్ ఇంప్రూవ్ స్కిల్స్ 37%, క్రియేట్ ఆర్ ఎన్హాన్స్ ఇమేజ్ ఆర్ వీడియో 33.5%, సేవ్ టైమ్ ఆర్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ 33.1%, క్రియేట్ ఆర్ ఎన్హాన్స్ రిటర్న్ కంటెంట్ 30.4%. చూడండి, అసలు ఎందుకు ఇంటర్నెట్ ఎందుకు ఏ యూజ్ చేస్తున్నారు? మన బిజినెస్ను ఏ సర్చ్ ఇంజిన్స్లో మన బిజినెస్ ఎలా విజిబిలిటీ చేసుకోవాలి అనేది కూడా డిసిషన్ తీసుకోవచ్చు. క్లియరా? అండ్ రీజన్స్ ఫర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తున్నారు? అసలు మనకి ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ ఏ ఏజ్ వాళ్ళు, మన బిజినెస్ని ఎక్కడ విజిబిలిటీ చేసుకోవాలని డిసిషన్ తీసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్, వాట్ పీపుల్ వాంట్ మోస్ట్ ఫ్రమ్ ఏ నుంచి ఏం కావాలనుకుంటున్నారు?
ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్సీ 18.8%, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ 13.7%, లైఫ్ మేనేజ్మెంట్ 13.5, టైం ఫ్రీడమ్ 11.1. చూడండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ నుంచి. క్లియరా? నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టెడ్ యూజ్ ఆఫ్ చాట్ జీపీటీ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. చూడండి 31.2% అయింది. అండ్ సెల్ఫ్ రిపోర్టెడ్ యూజ్ ఆఫ్ చాట్ జీపీటీ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ చాట్ జీపీటీ ఇచ్చేస్తున్నారు. అర్థమవుతుందా? అంటే దీన్ని బేస్ చేసుకొని మన బిజినెస్ను మన బిజినెస్కి ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? మన బిజినెస్ను చాట్ జీపీటీలో ఎందుకు విజిబుల్ చేసుకోవాలని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా లేదా? క్లియర్? ఎందుకు విజిబుల్ చేసుకోవాలని కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం బ్లైండ్గా ఏది కూడా చూపించుకోవాల్సిన బ్లైండ్గా మన బిజినెస్ని వచ్చేసి ఇక్కడ విజిబిలిటీ చేసుకోవద్దు. అంటే యూజర్ యొక్క ఇంటరాక్షన్ ఎలా ఉంది, ఎక్కడ ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, దీన్ని తెలుసుకొని మన బిజినెస్ను డిజిటల్గా విజిబుల్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. అర్థమవుతుందా లేదా? అంతేగాని బ్లైండ్గా మన బిజినెస్ను విజిబిలిటీ చేసుకోకూడదు. క్లియరా? అండ్ ఇక్కడ చూడండి యూనిక్ మంత్లీ విజిటర్స్ టు ఏ వెబ్సైట్స్ చాట్ జీపీటీకి 4,460 మిలియన్ పీపుల్ ఇచ్చేస్తున్నారు. యూనిక్ అంటే ఒక్క కస్టమర్ ఒక్కసారి వస్తాడు చాట్ జీపీటీకి పర్ మంత్లో. 460 మిలియన్ పీపుల్ వస్తున్నారు. గూగుల్ జెమినీ 253 మిలియన్, డీప్సీక్ 49.4, గ్రోక్ అండ్ క్లౌడీ అండ్ పర్ప్లెక్సిటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్. అసలు ఏ వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఎంతమంది యూజర్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు, మన బిజినెస్ను ఎక్కడ విజిబిలిటీ చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ మంత్లీ యాక్టివ్ యూజ్ ఆఫ్ ఏ మొబైల్ యాప్స్ ఒకటి ఇచ్చేస్తాం. చాట్ జీపీటీ 592 మిలియన్, గూగుల్ జెమినీ, గ్రోక్, డీప్సీక్, పర్ప్లెక్సిటీ, క్లౌడీ అండ్ మైక్రోసాఫ్ట్ ఆల్సో. క్లియర్? నెక్స్ట్ అసలు మొబైల్ కనెక్టివిటీ ఎలా ఉంది? నెంబర్ ఆఫ్ యూనిక్ మొబైల్ సబ్స్క్రైబర్స్ ఎనీ టైప్ ఆఫ్ హ్యాండ్సెట్ 5.83 బిలియన్ పీపుల్. అండ్ యూజింగ్ యూనిక్ మొబైల్ సబ్స్క్రైబర్స్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ పాపులేషన్ 70.4%. And annual change in the number of unique mobile subscribers 1.8%. That is nothing but 103 million people. So, and cellular mobile connections excluding IoT, Internet of Things, 8.92 billion people. And the annual change in the number of cellular connections, example IoT, 2.5%. That is nothing but 219 million people. Clear? Third. Number of unique cellular data subscribers 4.87 billion. And annual change in the number of unique cellular data subscribers 2.3. That is nothing but 109 billion people. Clear? Total number of broadband mobile connections 8.51 billion people. So broadband connections. Number of broadband mobile connections as a percentage of total mobile connections 95.4%. Clear? And the average number of mobile connections for unique mobile subscriber 1.53. Clear? అర్థమవుతుందా లేదా? ఎందుకంటే 96% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ మొబైల్లో ఇచ్చేస్తున్నారు. ఓకేనా? ఇండియా అసలు ఏ యాప్లో ఎక్కువ మంది ఇచ్చేస్తున్నారు? యూట్యూబ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ గూగుల్ క్రోమ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా. క్లియరా? అంటే దీన్ని బేస్ చేసుకొని మన యొక్క బిజినెస్ విజిబిలిటీ అనేది ఏ యాప్ను విజిబిలిటీ చేసుకోవాలని కూడా మనం డెసిషన్ తీసుకోవాలి. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ యూనిక్ మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్స్ ఓవర్ టైం 5.78 బిలియన్ పీపుల్. చూడండి ఇక్కడ. నెక్స్ట్ టాప్ మొబైల్ యాప్స్ ఏమేమి ఉన్నాయి? మంత్లీ యాక్టివ్ యూజర్స్ చూడండి. యూట్యూబ్, క్రోమ్ బ్రౌజర్, గూగుల్, వాట్సాప్. ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు, ఏ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు, కన్స్యూమర్ స్పెండ్ ఎలా. ఓకే. బ్రేక్అవుట్ మొబైల్ యాప్స్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ చూడండి. థ్రెడ్స్, గూగుల్ మెసెంజర్, చాట్ జీపీటీ, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్. టోటల్ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, డౌన్లోడ్స్ ఏమంటే కన్స్యూమర్ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు. ఇండియా అడ్వర్టైజింగ్ అంటే ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, స్విగ్గీ, జొమాటోలో కూడా ఈవెన్ ట్రూ కాలర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి చూసారా.
ఇన్-యాప్ అడ్వర్టైజింగ్ ఓవర్ చూడాలి. ఎస్టిమేటెడ్ యాన్యువల్ స్పెండ్ ఆన్ ఇన్-యాప్ అడ్వర్టైజ్మెంట్ అంటే విత్ ఇన్ ది యాప్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి $390 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు బిజినెస్ మోడల్స్. చూసారా? ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ ఇన్-యాప్ అడ్వర్టైజింగ్ స్పెండ్ వచ్చేసి 10.8%. దట్ ఈస్ నథింగ్ బట్ $38 బిలియన్. ఓకే. అండ్ ఇన్-యాప్ అడ్వర్టైజింగ్ షేర్ ఆఫ్ టోటల్ డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ వచ్చేసి 45.3%. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ ఇన్-యాప్ అడ్వర్టైజింగ్ షేర్ ఆఫ్ టోటల్ డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ వచ్చేసి 1.6%. క్లియర్? అర్థమైందే లేదు? చూడండి. డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ బై ఛానల్ ఎక్కువ వచ్చేసి అడ్వర్టైజింగ్ ఎక్కడ ఇస్తున్నారంటే ఇన్-యాప్ యాడ్స్ $390 బిలియన్. ఆన్లైన్ సెర్చ్ యాడ్స్ $352 బిలియన్. సోషల్ మీడియాలో యాడ్స్ ఇవ్వడానికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు? 277. అండ్ ఆన్లైన్ వీడియో యాడ్స్, ఓకే, మన వీడియోస్ వాచ్ చేస్తున్నారు, స్కిప్పబుల్ యాడ్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ వస్తున్నాయి చూసారా? అవన్నీ కూడా యాడ్స్, పెయిడ్ యాడ్స్. ఇక్కడ చూడండి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ బ్యానర్ యాడ్స్, ఇన్ఫ్లుయెన్సర్ యాడ్స్, ఆన్లైన్ క్లాస్మేట్స్ యాడ్స్, డిజిటల్ ఆడియో యాడ్స్. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. క్లియర్? అసలు మీడియా అనేది ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఆన్లైన్ వీడియో 91.1% ఆఫ్ పీపుల్ చూస్తున్నారు ఆన్లైన్లో వీడియోస్. అండ్ సోషల్ మీడియా 87.8, ఆన్లైన్ వీడియో అండ్ షార్ట్ చూడండి 86.8, టీవీ 84.3, ప్రెస్ 80.1, ఆన్లైన్ వీడియో చూడండి, ప్రెస్ ఆన్లైన్, మ్యూజిక్ స్ట్రీమింగ్, లైనియర్ ఆర్ బ్రాడ్కాస్ట్, వీడియో గేమ్స్, ఎక్కడెక్కడ ఏ మీడియా స్ట్రీట్ చేస్తున్నారు. క్లియర్? అసలు ఒక బిజినెస్ ఓనర్ బ్రాండ్ను డిస్కవర్ చేసుకోవాలంటే ఎక్కడ డిస్కవర్ చేసుకుంటున్నాడు? సెర్చ్ ఇంజిన్లో 32.4%, టీవీ యాడ్స్లో 31.2, సోషల్ మీడియా యాడ్స్ 30.1, వర్డ్ ఆఫ్ మౌత్, టీవీ షోస్ అండ్ ఫిలిమ్స్, బ్రాండ్ వెబ్సైట్స్, సోషల్ మీడియా వెబ్సైట్స్. చూడండి ఎక్కడెక్కడ యూజర్ అనేవాడు ఎక్కువ టైం స్పెండ్ చేయడు, ఎక్కడ బ్రాండ్ని డిస్కవర్ చేసుకుంటున్నాడు. అసలు ఒక బ్రాండ్ గురించి ఎక్కడ రీసెర్చ్ చేస్తున్నారు? చూడండి సెర్చ్ ఇంజిన్స్లలో 45.8%, ఓకే, అండ్ సోషల్ 41.3, కన్సూమర్ రివ్యూస్ 35.4, ప్రొడక్ట్ అండ్ బ్రాండ్ వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, ప్రైస్ కంపారిజన్ సైట్స్, వీడియో సైట్స్. అసలు ఎక్కడెక్కడ రీసెర్చ్ చేస్తున్నారు? అసలు నీ బ్రాండ్ని ఎక్కడ డిస్కవర్ చేసుకోవాలి? అర్థమవుతుందా? ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా అంటే డిజిటల్ ఛానల్స్ ఏమేమి ఉంటాయి, అసలు ఎక్కడ మన యొక్క బ్రాండ్ని డిస్కవర్ చేస్తే యూజర్కు ఎక్కువ మంది రీచ్ అవుతుందని కూడా మనం తెలుసుకోవాలి. క్లియర్? సో అంటే ఇక్కడ యూజ్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్ ఎలా బ్రాండ్ రీసెర్చ్ అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ సెర్చ్ చేస్తున్నారు. ఓకే, సర్చ్ ఇంజిన్స్ ఎక్కువ వచ్చేసి గానా కంట్రీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, ఓకే, రొమేనియా, మోర్కో, చూడండి ఏ కంట్రీస్ వాళ్ళు యూజ్ చేస్తారు. సర్చ్ ఇంజిన్స్ చూడండి ఎంత పర్సెంటేజ్ యూజ్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్. అసలు టాప్ వెబ్సైట్స్ ఏమేమి ఉంటాయి? టోటల్ విజిటర్స్ మంత్లీ వచ్చేసి google.com వెబ్సైట్కు 82.7 బిలియన్ పీపుల్ ఇచ్చేస్తారు. యూనిక్ విజిటర్స్ మంత్లీ యావరేజ్ ఒక్క కస్టమర్ ఒక్కసారి వస్తాడు గూగుల్ సెర్చ్ నేను 3.19 బిలియన్ పీపుల్ ఇచ్చేస్తున్నారు. యావరేజ్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? 10 minutes 5 seconds ఇచ్చేస్తారు. ఓకేనా? యావరేజ్ పేజెస్ పర్ విజిట్ 8.49. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, చాట్. ఓకే, ఇక్కడ చూడండి ఇది సిమ్రస్, ఇది వచ్చేసి సిమిలర్ యాప్ అనేది టూల్స్. దీని ప్రకారం చూడండి 88.5%, 5 బిలియన్ పీపుల్ ఇచ్చేస్తారు. యూనిక్ విజిటర్స్ 5.64, యావరేజ్ టైం పర్ విజిట్, యావరేజ్ పేజెస్ పర్ విజిట్. క్లియర్? ఇవన్నీ కూడా టాప్ వెబ్సైట్స్. ఓకే, అంత బాగుంది. మనము ఏ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేసినా, ఏ టైంలో సెర్చ్ చేసినా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ ఇస్తుంది. అవునా? గూగుల్కి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ చెప్పండి, చెప్పాలి. రాజశేఖర్, కృష్ణవేణి మేడం, శ్రీను, ఎలా వస్తుంది ఏ డేటా? ఇప్పుడు మనం ఏ టైంలో సెర్చ్ చేయండి, ఎలా సెర్చ్ చేయండి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనము మన యొక్క క్వైరీని బేస్ చేసుకుని ఆన్సర్ ఇస్తుంది. అసలు ఎలా ఇవ్వగలుగుతుంది? అసలు దానికి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్?
చెప్పాలి. తొందరగా చెప్పండి, టైం అవుతుంది. ఎలా మేడం మీరు రెస్పాన్స్ చేయకుంటే వేస్ట్ అండి. 1-to-1 ఇంటరాక్షన్ లేకుంటే కష్టం. నేను బ్లైండ్గా నేను ఇక్కడ ఆలోచన